మీరు మార్నింగ్ లేచాక ఫోన్ ఓపెన్ చేస్తే వేరే స్టూడెంట్స్ లైబ్రరీలో బుక్స్ ఓపెన్ చేసుకొని ప్రిపేర్ అవుతా ఉన్నారు. మీరు బెడ్ మీద స్క్రాల్ చేస్తుంటే వేరే స్టూడెంట్స్ ఆల్రెడీ 1 అవర్ అడ్వాన్స్గా ఉన్నారు. ఒక క్వశ్చన్, ఎగ్జామ్ డే వచ్చినప్పుడు మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతారా లేదా కాన్ఫిడెన్స్తో పేపర్ రాస్తారా? ఈ వీడియోలో నేను చెప్పబోయే మార్నింగ్ రొటీన్ మిస్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు చాలా రిగ్రెట్ వస్తుంది. బట్ ఫాలో చేస్తే మీ కాన్ఫిడెన్స్, మార్క్స్, కాన్సన్ట్రేషన్ అన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. రోహిత్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. మార్నింగ్ లేచాక అరౌండ్ 6:30 AM ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేస్తాడు, ఫ్రెండ్స్ చాట్ చూస్తాడు, రీల్స్ చూస్తాడు, న్యూస్ మొత్తం చూసి డిస్టర్బ్ అయిపోతాడు. బై ద టైం బుక్ ఓపెన్ చేసినప్పుడు బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది. బట్ తనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వరుణ్. మార్నింగ్ రొటీన్ పర్ఫెక్ట్గా ఫాలో చేస్తాడు. 5:30కి లేచి వాటర్, బ్రీతింగ్, ప్లానింగ్, రివిజన్ అండ్ బై 8:30 ఆల్రెడీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాడు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక రోహిత్కి రిగ్రెట్, వరుణ్కి విక్టరీ. స్టూడెంట్స్, ఇప్పుడు చాయిస్ మీ దగ్గర ఉంది. రోహిత్ లాగా లేట్ స్టార్ట్ చేస్తారా లేదా వరుణ్ లాగా మార్నింగ్ని క్యాప్చర్ చేస్తారా? వై మార్నింగ్ రొటీన్ ఈజ్ ద సీక్రెట్ వెపన్. మార్నింగ్ అవర్స్ ఈక్వల్ టు బ్రెయిన్ ఫ్రెష్, డిస్ట్రాక్షన్స్ జీరో. ఎర్లీ అవర్స్లో స్టడీ చేసిన స్టూడెంట్స్ మెమొరీ 2x ఫాస్ట్గా ఏదైనా లెర్న్ చేస్తారు. 6 AM లోపు లేచిన వాళ్ళు ఆల్వేస్ 1 స్టెప్ ముందుంటారు అందరికంటే. అగైన్ క్వశ్చన్, మీరు ఇప్పుడు 5:30కి లేస్తారా లేక 7:30కి రిగ్రెట్తో లేస్తారా? ఈ స్టెప్ బై స్టెప్ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, వేకప్ ఎర్లీ. ఐడియల్ టైం 5:30 to 6 AM. ఫోన్ అలారం దగ్గర పెట్టకండి, అలారం ఆఫ్ చేసి మరీ నిద్రపోతారు. ఒక 5:30కి లేచిన స్టూడెంట్ 1 అవర్లో 2 చాప్టర్స్ ఫినిష్ చేస్తున్నాడు. మీరు 7:30కి లేచినప్పటికీ ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఫార్వర్డ్లో ఉంటారు. స్టెప్ 2, డోంట్ టచ్ యువర్ ఫోన్. ఫస్ట్ 1 అవర్ ఫోన్ని అవాయిడ్ చేయండి. ఫోన్ టచ్ చేసిన మూమెంట్ డోపమైన్ ట్రాప్ స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ 30 minutes వేస్ట్. ఒక మిస్డ్ నోటిఫికేషన్ వల్ల మీ ర్యాంక్ లూజ్ అవ్వకూడదు. నోటిఫికేషన్ వెయిట్ చేస్తాయి కానీ మీ ఫ్యూచర్ వెయిట్ చేయదు. స్టెప్ 3, డ్రింక్ వాటర్. మార్నింగ్లో డిహైడ్రేషన్, వాటర్ ఈక్వల్ టు ఇన్స్టెంట్ అలర్ట్నెస్. వరుణ్ ఒక గ్లాస్ వాటర్తో స్టార్ట్ చేస్తాడు అంటే చాప్ మైండ్. రోహిత్ కాఫీతో స్టార్ట్ చేస్తాడు అంటే స్లీపింగ్ మైండ్. తర్వాత స్టెప్ 4, బ్రీతింగ్ అండ్ మెడిటేషన్. 5 minutes బ్రీతింగ్ ఈక్వల్ టు స్ట్రెస్ కంట్రోల్. స్ట్రెస్ మనకి కంట్రోల్గా ఉంటుంది. స్టెప్ 5, లైట్ ఎక్సర్సైజ్ ఆర్ స్ట్రెచింగ్ అంటే 10 minutes మూమెంట్ ఈక్వల్ టు బ్రెయిన్ యాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ కానివ్వండి, స్కిప్పింగ్ కానివ్వండి, సూర్య నమస్కార్ కానివ్వండి. ఒక 10 minutes మూమెంట్ బాడీకి ఇస్తే బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. రోహిత్ ఎనర్జిక్గా ఎగ్జామ్లో, వరుణ్ ఎనర్జెటిక్గా ఉంటాడు. స్టెప్ 6, ప్లాన్ యువర్ డే. డైరీలో 3 goals రాసుకోండి. స్మాల్ టార్గెట్స్ ఈక్వల్ టు బిగ్ విన్స్. ఎగ్జాంపుల్, ప్లాన్ లేకుండా చదివితే ఇట్స్ లైక్ ఎగ్జామ్ హాల్ టికెట్ లేకుండా వెళ్ళడం. స్టెప్ 7, రివిజన్. మార్నింగ్ ఈక్వల్ టు బెస్ట్ రివిజన్. మార్నింగ్ టైంలో రివిజన్ చేస్తే యాక్టివ్ రీకాల్ ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. యాక్టివ్ రీకాల్ మెమొరీ లా. వరుణ్ మార్నింగ్లో రివైజ్ చేసి ఎగ్జామ్ హాల్లో రీకాల్ ఫాస్ట్గా చేసుకుంటాడు. రోహిత్ అయితే నైట్లో స్ట్రెస్ రీడింగ్ చేస్తాడు, ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ మైండ్. తర్వాత స్టెప్ 8, బ్రేక్ఫాస్ట్.
లైట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అంటే లైట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఫ్రూట్స్, నట్స్, ఓట్స్, ఇడ్లీ తీసుకోవచ్చు. తర్వాత రోహిత్ స్లోగా వరుణ్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ వీక్లో కష్టంగా ఫాలో అవుతాడు, బట్ 10 డేస్లో అది హ్యాబిట్గా మారుతుంది. రిజల్ట్ డే మొత్తం కామ్, కాన్ఫిడెన్స్ డబుల్, ఎగ్జామ్లో ఇంప్రూవ్మెంట్. మోరల్, మార్నింగ్ని విన్ చేస్తే ఎగ్జామ్స్ ఈజీగా విన్ చేస్తారు, మిస్ చేస్తే లైఫ్ టైం రిగ్రెట్ ఉంటుంది. స్టూడెంట్స్, ఇంకా మీ చాయిస్ మీ దగ్గర ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి రిగ్రెట్తో వెళ్తారా, లేక కామ్తో, కాన్ఫిడెన్స్తో వెళ్తారా? మార్నింగ్ రొటీన్ని మిస్ చేస్తే యు ఆర్ ఆల్రెడీ బిహైండ్. మార్నింగ్ రొటీన్ని ఫాలో చేస్తే మీ ర్యాంక్, మీ కెరియర్, మీ లైఫ్ ఫ్రంట్లో ఉంటుంది. ఈ వీడియో క్లోజ్ చేసి టుమారో మార్నింగ్ నుండి స్టార్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్లో రాయండి, ఫ్రమ్ టుమారో 5:30 క్లాక్ జాయిన్ చేస్తాను. నేను చెక్ చేస్తాను. ఈ డెసిషన్ మీ లైఫ్లో చేంజ్ని తీసుకొస్తుంది.